ఏప్రిల్ 4, 2025 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా వర్షాలు అంటే వర్షం ఎక్కడెక్కడ పడింది, ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న ములకల్చూరులో భారీ వర్షం అయితే పడింది. భారీ అంటే అతి భారీగా వర్షం. దట్ ఈరోజు రేపు వరుసగా 2 రోజుల పాటు మన అన్నమయ్య, అలాగే కడప, ఇంకా కొన్ని జిల్లాల్లో కొంచెం ఈరోజు కూడా పిడుగులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశాలు ఉన్నట్టు మనకు వాతావరణ నిపుణులు అయితే అంచనా అయితే వేశారు. సో ములకల్చిరు, అలాగే అనంతపురం, ధర్మవరం భారీ వర్షం అయితే నిన్న నైట్ అయితే పడింది. నైట్ అంటే 7 గంటల వరకు వర్షం అయితే పన్నట్టు సమాచారం. పడినసేపు చాలా వరకు భారీగానే పడింది వర్షం వచ్చేసి. సో ఈరోజు కూడా వర్షం అయితే పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇది వర్షం సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నట్టయితే ఇక్కడైతే దిగుమతి భారీగానే తగ్గింది. ఈ లైన్లో వచ్చేసి నిన్నటితో పోల్చుకుంటే సగం తగ్గింది ఈ లైన్లో. సో నిన్న భారీగా వచ్చింది కదా, నిన్న దట్టు దిగుమతి కూడా పెరిగింది. వేలంపాట కూడా చాలా స్లోగా జరిగాయి. మదనపల్లి మార్కెట్ వచ్చేసి 220 రూపాయలు సూపర్ టాపు. ఇంక ఈరోజు ఏ విధంగా ఉండదు చూడాలి. జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో దిగుమతి భారీగానే తగ్గిందని చెప్పొచ్చు. అర్థం తగ్గింది. అలాగే టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే తగ్గింది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాలి. నేను ములకల్చూరు దాదాపుగా ఒక 25,000 వరకు 25,000 బాక్సుల వరకు వచ్చింటే మన మదనపల్లి మాత్రం ఈరోజు దిగుమతి తగ్గింది, బాగా తగ్గింది ఈరోజు దిగుమతి వచ్చేసి. మరి వేలంపాట్లు ఈరోజు ఏ విధంగా ఉంటాయి చూడాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. సో ఈరోజు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకి ఇక్కడ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఈరోజు రేపు అన్నమయ్య, తర్వాత కడప జిల్లాలు, ఇంకా 2-3 జిల్లాల దాకా ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూద్దాం. ఈరోజు కూడా పిడుగులతో కూడిన వర్షాలు అంటున్నారు. మరి ఏ విధంగా మీరైతే జాగ్రత్తగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీకు ఈ తక్షణానికి భూవరం కావాల్సిన కింద నెంబర్లకి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, కావాల్సిన వాళ్ళు మాత్రం.